సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యాన రేపు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి ఇక్కడ మన పిట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింగరేణిలో 7వసారి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రధానంగా మరి సింగరేణిలో ఉన్నటువంటి అనిశ్చితికి వ్యతిరేకంగా, మరి రాజకీయ దోపిడీకి వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, మరోపక్క కార్మికుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నటువంటి సందర్భంలో, సింగరేణి ప్రశ్నార్థకమవుతున్నటువంటి ఈ సందర్భంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి సింగరేణిని కాపాడుకోవాలన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి 2 ఓపెన్ కాస్టులు, అది కోయడం ఓపెన్ కాస్ట్ కానీ మరి JK5 ఓపెన్ కాస్ట్ కానీ, ఈ ఓపెన్ కాస్టులను కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక సందర్భాల్లో మరి ఇల్లందులో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ, సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా అనేకమైన పోరాటాలు చేసేటువంటి చరిత్ర మరి ఏఐటీసీకి ఉన్నది. 7వసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉంది. ఆ పోటీలో ఉన్నది మన నక్షత్రం గుర్తు మనది. ఈ సందర్భంగా మీ అందరు కూడా వినిపిస్తా ఉన్నా, గత గుర్తింపు సంఘం, గత ప్రభుత్వ సంఘం కార్మిక వర్గానికి ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళా ప్రభుత్వ సంఘంగా నేను మీ ముందుకు వస్తానని చెప్తున్నట్టు ఐఎన్టీ సంఘం మరి కార్మిక వర్గానికి ఏం చేస్తుంది, ఏఐటీసీని మీరు సాధారణంగా అభిమానించాలి, ఆదరించాలి. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించడం ద్వారా మరి ఇల్లు ఏరియాని కాపాడుకునే దానికోసం పోరాడే సంఘం సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఆదరించి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఈనాటి మన ముఖ్య అతిథి మన ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజ్ కుమార్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదే గడ్డ మీద నేను పుట్టి ఇక్కడే పనిచేసి మళ్ళీ మీ మధ్యలో నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించిన కార్మిక వర్గానికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు 7వ దఫా ఎన్నికలు రేపు రాబోతా ఉన్నాం. ఈ 7వ దఫా ఎన్నికలు కూడా ఒక అడ్డంకిగా లీగల్ డిస్ప్యూట్ రేజ్ అయింది. మీ అందరు తెలుసు, పేపర్లో పడ్డది. అందరూ ఒక అనుమానంగా ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అని ఒక అనుమానం. ఇప్పుడు ఏఐటీసీ పరిస్థితి ఏంటంటే, ఇటు మేనేజ్మెంట్తోని, ఇటు ప్రభుత్వాలతోని, మిగతా 12 సంఘాలతోని ఈ ఒకే సంఘం కొట్టాడే పరిస్థితి వచ్చేసి, నేనేమంటానంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎవడు పెట్టమండి అంటే సింగరేణిలో 98 పూర్వం ఎన్నికలు లేవు. అన్ని జాతీయ కార్మిక సంఘాలు 5 హాయిగా అన్నదమ్ములాగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అన్నదమ్ములాగా కలిసి ఉండే ఆ పరిస్థితిని మేమైతే ఏఐటీసీగా ఎన్నికలు కోరుకోలేదు. ఆనాడు కొన్ని క్రాఫ్ట్ సంఘాలు, ముఖ్యంగా ఈ జాతీయ కార్మిక సంఘాలకే బలం ఉందా, మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇలాంటి క్రాఫ్ట్ సంఘాలు ముఖ్యంగా మేనేజ్మెంట్ ప్రెషర్ పెట్టి సమ్మెలు చేసి అనేక ఇబ్బంది పెడితే మేనేజ్మెంట్ కూడా ఒక ఆలోచన చేసింది. ఆనాడు మన చైర్మన్ గారు ఏపీఎన్ శర్మ గారు, ఆనాటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఆలోచించి ఈ షిఫ్ట్కు సింగరేణిలో ఎక్కడో కాడ సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంస్కృతికి పులి స్టాప్ పెట్టాలంటే మనం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టి ఎన్నికలు పెట్టాలని చెప్పి నిర్ణయించి 1998 నుంచి ఎన్నికలు ప్రారంభమైంది. కాబట్టి ఎన్నికలు పెట్టాలా కార్మిక వర్గం, నేనంటే ఎన్నికలు ఎందుకు పెట్టాలంటామే, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసుకున్నాం. ఎవరు గెలిస్తే మేనేజ్మెంట్ మీద ముందు నిర్మాణాత్మక సమావేశాలు జరగాల, స్ట్రక్చర్ సమావేశాలు జరగాలి కదా. 2011 నుండి నేను ఎవరైనా సోదరులు ఉంటే చర్చకు నేను సిద్ధం. 2011 నుండి ఇప్పటి వరకు ఎన్ని స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి, ఎన్ని కార్మికులకు సంబంధించిన హక్కులు సాధించారు మీరు రండి చర్చకు. మేము 3 సార్లు గెలిచినాం. మేము చేసిన అగ్రిమెంట్లు ఎన్ని ఉన్నాయో నేను కూర్చుంటే చర్చ. ఒక్క స్ట్రక్చర్ మీటింగ్ జరగలే, ఒకటి జరిగింది. ఎవరు ఉండాలనో కొట్లాట. స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చొని మార్గ మధ్యంలో వెళ్ళిపోయారు. మరి ఎవరు గొప్ప అండి? కార్మికులు అర్థం చేసుకోవాలి. ఎంత భయంకరమైన వాతావరణం ఉందంటే, వస్తే గిస్తే భయపడితే గీయపడితే మేనేజర్ భయపడాలి కార్మికులు. జనరల్ మేనేజర్ ఆయన పైన బాసు మనం గౌరవించాలి, ఆయనకు భయపడాలి. నీ షిఫ్ట్ ఇన్ఛార్జ్ మీ అండర్ మేనేజర్ భయపడాలి.
ఇంకా ఏమంటే మన మిడిల్ మ్యాన్ నుంచి మన సోదరుడు ఓర్మెన్ కూడా గౌరవించాలి. కార్మికులు ఎవరికి భయపడతా ఉన్నాం? నేను అంటా ఉన్నా, కార్మిక వర్గంలో ప్రశ్నించే తత్వం పోయింది. ఈ రోజు ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు వస్తే కండు వేసుకోవడానికి, మాట్లాడడానికి భయపడే రోజులు వచ్చేస్తాయి. ఒకవేళ గినక ఈయన గినక ఏఐటీసీ కండువ కప్పుకుంటే షిఫ్ట్ చేంజ్, మేనేజర్కి అధికారం ఉందా? నీకు కూడా తెలుసు కదా, ఏ షిఫ్ట్లు ఎంత ముందో సమానంగా ఉంటే, ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే 3 షిఫ్ట్లు మార్చుకోవచ్చు. ఎవడో గొట్టంగాడు చెప్తే మార్చే యాజమాన్యానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు వాళ్ళ జీతాలు తీసుకుంటలేరు. ఈ సింగరేణి కాలనీస్ కార్మిక వర్గం అంతా కష్టపడి సంపాదించి లాభాలు తెచ్చి మన అందరికీ వేతనాలు ఇస్తుంది ఈ సంస్థ, తల్లి లాంటి సంస్థ. దానికి అనుకూలంగా పనిచేయండి మీరు. కానీ వాడు చెప్తే మార్చుడు, వీడి చెప్తే మార్చుడు, ఏముందండి పవర్? అసలు ట్రేడ్ యూనియన్కి ఏం పవర్ ఉంది? అంటే పితృలు చెప్తే ఎవరిని మార్చమంటే వాడిని మార్చే ఈ మేనేజ్మెంట్ కు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మీ చట్టాలు మీరు గౌరవించుకోండి, మీ పరిధి ఏందో తెలుసుకోండి. కార్మిక వర్గం తిరగబడేదాకా మీ వైఖరి ఇట్లే ఉంటే గ్యారంటీగా మీరు అబాస్ పాలవుతారు. అందుకే పెట్టమని కోరినాం. కోరితే ఒక నాయకుడు పోయి కోర్టుకు పోయింది. మాకు 4 ఏళ్ళే ఉన్నది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ రెండే అంటాను. తర్వాత మేనేజ్మెంట్ ఇంప్లీడ్ అయింది. మేనేజ్మెంట్ ఇంప్లీడ్ అయ్యి ఇటు మేనేజ్మెంట్, ఇటు సంఘం, ప్రభుత్వం. ఏ గమ్మతైన విషయం, డైరెక్టర్లు ఎందుకుంటారు అంటే కేసీఆర్ ఏది చెప్తే అది పట్టుకొని ఒక చెప్రాసిలాగా హైకోర్టుల చుట్టూ తిరిగి ఎన్నికలు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ సంఘాలను గెలిపించడానికి మిగతా పార్టీలను, మిగతా సంఘాలను, మేనేజ్మెంట్ను, రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఈ ట్రేడ్ యూనియన్ ఇంతమందిని ఒక్క ఏఐటీసీ ఎదుర్కోవాలని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ కోర్టుకు పోయారు. ఐఎన్టీసీ పేరు మీద పోయారు. ఐఎన్టీసీ కూడా కోరిక వచ్చింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్ గెలిచింది, మా ప్రభుత్వమే ఉంటుందని. ఈనాడు వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కూడా ఉంటామని అనుకుంటా ఉన్నాం. మామూలుగా అయితే సాధ్యమైతే లేదు. ఎక్కడ చూసినా గోలేటి నుండి సత్తుపల్లి, మనుగూరు, ఎక్కడ చూసినా కార్మిక వర్గం, యువ కార్మికులు ముఖ్యంగా ఏఐటీసీ కాపాడద్దని అందరూ వచ్చి ఏఐటీసీలో చేరుతా ఉన్నారు. ఇది జీర్ణించుకోలేక ఐఎన్టీసీ కోర్టును సంప్రదించి ఈరోజు ఎనర్జీ సెక్రటరీతో ఒక కేసు వేయించింది. మేము చేంజ్ ఓవర్లు ఉన్నాం, మా ఏఎస్లు ఐపీఎస్లు అంతా మారుతా ఉన్నారు, ప్రభుత్వం మారింది, అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి కాబట్టి మాకు మార్చి వరకు అవకాశం ఇవ్వని చెప్తాను. ఆగుదామా? మేము కూడా కేవిటీ వేసినాం, ఎట్లయినా జరపాలా. మేనేజ్మెంట్ ఆల్రెడీ అడ్మిట్ అయింది, 27 డిసెంబర్ జరుపుతామని. బ్యాలెట్లు కూడా ముద్రించారు, ఓటర్ లిస్టు తయారైపోయింది. కార్మిక వర్గం అంతా 27 తారీఖు ఎప్పుడని నిద్రపోకుండా చూస్తా ఉన్నారు. అందుకే రెడీ టు ఫైట్. ఏదైనా రేపు 27 తారీఖు ఎన్నికలు జరగాల్సిందే. మేము కూడా కోర్టులో తెలుసుకుంటాం. అది కడుపులో పెట్టుకొని 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 ప్రతి వ్యక్తికి ఒక సమయం వస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక సమయం వస్తుంది. అదే సమయం మొన్న నవంబర్ 30కి వచ్చింది. మనం ఒక వ్యక్తిని కొట్టలేం, AK-47 చంపలేం, తిట్టలేం, ఎందుకంటే ఆ వ్యక్తి ఒక రాచరికంలో ఉన్నాడు. కానీ ఒక అవకాశం మహానుభావుడు ఇచ్చింది ఉన్నది, ఓటు. నవంబర్ 30న ఓట్లు అయితే డిసెంబర్ 3 తారీఖు రిజల్ట్ వచ్చింది. సింగరేణి వ్యాప్తంగా టీబీచ్ కేసు నాయకులు ఒక్కడు కనబడతలేడు, నేను టీబీచ్ కేసు అని. ఏందండి ఇది విచిత్రం? నువ్వు ట్రేడ్ యూనియన్ కదా మరి. అట్లాంటే 82 సంవత్సరాలుగా ఏఐటీసీ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఉండండి మాకు? ఎక్కడైనా మా ఆఫీస్ క్లోజ్ ఉన్నదా? ఎక్కడైనా మా వాళ్ళు కండ వేసుకోకుండా ఉన్నారా? ఎర్రంగేసుకోకుండా ఉన్నారా? కార్మిక వర్గం కోసం పోరాటం చేయకుండా ఉన్నారా? అంటే ప్రభుత్వం ఉంటే ఉంటావు, లేకపోతే ఉండవు. ఇప్పుడు మంది పంచన చూస్తా ఉన్నావు. ఐఎన్టీసీలో పోతే ఎట్లుంటది అంటే ప్రభుత్వం ఉండాలి, ఫైర్ అవుట్ చేయాలి,
ఈ విధానం నిజమైతే ఎన్ని హక్కులో వచ్చేటి ఉండేవి. మన దగ్గరకు వస్తా ఉన్నాయి. మనం ఒక షర్ట్ ఒక ప్యాంట్ కొంటప్పుడు ఆ షాపు ఓనర్లు అనేక రకాల బార్గెనింగ్ చేస్తాం. ఇది మంచిదేనా, ఈ రేట్ ఎంత కాదు కదా, సింక్ అయితే అంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక వారం రోజులు నెల రోజులు వేస్తూ పోయేది. సింగరేణి ఓటు చాలా పవిత్రమైంది. ఈ ఓటు కనుక మీరు నిరుపయోగంగా ఎవరికో, నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాండి, ఈ సింగరేణిలో పుట్టినప్పుడు లేకపోతే ప్రజలుగా ఈ భారతదేశంలో పుట్టినప్పుడు మనం ఎక్కడ ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. కానీ మన ముందు కొన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి. లాభాల బోనస్ ఎవరు సాధించండి? విఠలరావు కాదా? టీబీ విఠలరావు గారు రష్యా పోయినప్పుడు అక్కడ ప్రజలకు బోనస్ యాక్ట్ ఉంది. అక్కడ ఆయన వచ్చిన తర్వాత సింగరేణిలో నెల రోజులు నిరాహార దీక్షలు చేసి సింగరేణి కార్మికులు బోనస్ తీసుకున్న తర్వాత పార్లమెంట్ లో చట్టమైంది బోనస్ యాక్ట్. చాలా మంది కొమరయ్య గారు, మహిళా ఉద్యోగులు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, అనేక హక్కులు మామూలు విషయం కాదు. ఏది తీసుకున్నామంటే అది ఏడు సాధించింది, ఇక మిగతా చెప్పడానికి లేదు. నేను మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తానా, మీరు పక్షపాతంగా పనిచేయద్దు. మీ రూల్, మీ పాలసీ ఏముంటే అది చేయండి. ఒకటి చెప్తే చార్జ్ షీట్ లో, ఒకటి చెప్తే ట్రాన్స్ఫర్ లో చేస్తే మీరు రాబోయే రోజుల్లో మనకు పంచాయతీలు పీకులాట్లు అవసరం లేదు. కాబట్టి మిగతా సంఘాలు ఓట్లాడడానికి వస్తాయి. కార్మిక వర్గం ముఖ్యంగా చైతన్యంగా ఉండాలి. చైతన్యవంతంగా ముఖ్యంగా ఎల్లందుకు కార్మిక సోదరులకు రెస్పాన్సిబుల్ ఉంది. ఇప్పటికే మనం పొరపాట్లు చేసినాం. 12 సంవత్సరాలు మనది కానీ యూనియన్ పెట్టుకున్నాం, దాన్ని అనుభవిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ పార్టీకి పోయింది. ఆ పార్టీ వాళ్ళు మిగతా పార్టీ ఈ సింగరేణిలో కూడా ఈ టీబీకే సంఘానికి వ్యతిరేకంగా మొక్కవని ధైర్యంతో 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళకి స్థానం లేదు. రేపు 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ చుక్క గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరికీ సెల్యూట్ చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నక్షత్రం గుర్తుకే, నక్షత్రం గుర్తుకే, నక్షత్రం గుర్తుకే, నక్షత్రం గుర్తుకే, నక్షత్రం గుర్తుకే. పోరాడదాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, గెలిపిద్దాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే సంఘం A2Cని. పోరాడదాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే A2 సంఘాన్ని.